ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లాస్ 3 and 5 BHK డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్. ఇప్పటి వరకు మాకు ఎగ్జామ్ ఉందని చెప్పి మమ్మల్ని మభ్య పెట్టారు. అక్కడ ఎగ్జామ్ లేదంటే అన్నాడు. ఇప్పుడు మేము పిల్లల్ని అడిగినా మీకు ఎగ్జామ్ ఉందారా అంటే లేదు మాకు ఎగ్జామ్ లేదు, మాకు ఇప్పుడు మధ్యాహ్నం ఎగ్జామ్ అని అన్నారు. ఇప్పుడు మధ్యాహ్నం ఎగ్జామ్ స్టార్ట్ అయితే వాళ్ళకి ఎన్నిటికి ఎగ్జామ్ అయిపోతుంది సార్. కరీంనగర్ జిల్లా గంగాధరం జగిత్యాల గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అటెండర్గా విధులు నిర్వహిస్తున్న యాకూబ్ పాషా అనే వ్యక్తి బాలికల ఫోటోలు తీసి మార్పులు చేసి వాళ్ళని భయభ్రాంతం చేస్తున్నాడు. ఈ విషయం తెలిస్తే ఈ వీడియోలను సోషల్ మీడియాలో పెట్టాలని కూడా వివరించారు. దీంతో పాటు ఈ విషయం కాక తల్లిదండ్రుల చేయడంతో వాళ్ళు పాఠశాల నుండి దాదాపు సుమారు ఉదయం 8 గంటల నుంచి ధర్నాలు చేస్తున్నారు. మాతో మాట్లాడాల్సిన విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. అసలు ఏం జరిగిందో పాఠశాలలో ఉపాధ్యాయులు అయితే వాళ్ళు ఏమంటున్నారు. నిన్న సాయంత్రం మాకు తెలిసినది. నిన్న సాయంత్రం తెలిసిన ప్రకారం చూస్తే మాకు అంతమంది నుంచి ప్రతి మీటింగ్ పెట్టినట్టు వల్ల డౌట్ వచ్చింది. కాకపోతే ఎదిరించలేకపోయినాం. పిల్లల అభిప్రాయాలు తెలుసుకొని నిన్న సాయంత్రం వరకు పూర్తిగా టోటల్గా తెలిసింది. స్కూల్ ప్రధానోపాధ్యాయురాలు ప్లస్ అటెండర్ ఇవన్నీ కలిసి కొన్ని అసంఘటిత కార్యక్రమాలు చేయడం జరిగింది. దానిపైన ఎదుర్కోవడానికి మేము పొద్దున 8 గంటలకి పాఠశాల చేరుకోవడం జరిగింది. దీనిపైన ఇంతమంది ఈ విద్యార్థుల పేరెంట్స్ మేము ఎంతమంది వచ్చినాం, మరి ఇంతవరకు కూడా మరి కలెక్టర్ కానీ డిఓ ఎంపీ గారు వినపడతలేదా? ఏం కూడా మామూలుగా అట్నే వస్తారు, ఇలా చేసిపోతారు, వెళ్ళిపోతారు. ఏముంది మామూలుగా ప్రభుత్వం పెట్టినాం, ఎటువంటి చేయరాకుండా ఇంకా ఎక్కువ చెప్పి లాంచ్ చేసి పంపించేస్తాము అన్న అనారోగ్యంగా మాట్లాడుకుంటూ అటువంటి ఏంటి స్పందన లేకుండా వాళ్ళు ఉన్నారేమో కానీ ఇది మామూలుగా మాత్రం జరగదు. ఇది ఉధృతంగా జరుగుతుంది. మీరు ఎంతగా స్పందించి కలెక్టర్ గారు ఆ డిఓ ఆ ఎంపీఓ మీరు తొందరగా వచ్చి దీన్ని ఇంకొకసారి జరగకుండా చేయాలని కోరుతున్నాము. అలాగే ఈ సంఘటన ఇంకొకసారి ఏ పాఠశాలలో కానీ ఎక్కడ కానీ జరగకుండా ఉండాలంటే ప్రధానోపాధ్యాయురాలు కమల ఆ అటెండర్ యాకూబ్ అని వీళ్ళిద్దరిని ఎంత కఠినంగా శిక్షిస్తే గాని మిగతా వాళ్ళకు తెలిసి రాదు. యాక్చువల్లీ అతను దొరికితే ఇక్కడ స్కూల్ ముంగటనే చేయాలి అసలు. మరి దాదాపుగా లక్కీగా తప్పించుకొని పోయినారు. ఇప్పటికైనా ఆలోచిస్తే అతి తొందరలో అధికారులు రావాలి, లేకపోతే మాత్రం పరిస్థితి ఉధృతంగా జరగబోతుంది. యాకూబ్ పాషా అనే అటెండర్ ఇక్కడ ఎన్ని సంవత్సరాలు విధులు నిర్వహిస్తున్నాడు? ఈ విషయం ప్రధానోపాధ్యాయులకు మీకు ఎప్పుడు తెలిసింది? ఎందుకు అతనిపై చర్యలు తీసుకోలేకపోయారు? దాదాపు 3 సంవత్సరాలుగా తెలుస్తున్నట్టు అభిప్రాయం మాది. అయితే 2 సంవత్సరాలు చేస్తున్నారు. అతనిది అసలు జాబ్ కూడా వాళ్ళ ఫాదర్ అది ఈయన తీసుకున్నాడట. అయితే ఈ విషయం హెచ్ఎం గారికి తెలిసినా కూడా మభ్యపెట్టి వీళ్ళిద్దరు కుమ్మక్కాయి ఇదంతా జరుగుతున్నది. మేము అసలు వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ పోలీస్ వ్యవస్థ ఆపుతున్నారంటే మేము పొద్దున 8 గంటలకు పోయి స్కూల్లో పిల్లలను అడిగితే వాళ్ళు మూకుమ్మడిగా చెప్తున్నారు, ఇటువంటి ప్రధానోపాధ్యాయురాలు ఇటువంటి అసంఘటిత చేసే ఉపాధ్యాయులు మీకు కావాలని వద్దంటే మాకు వద్దు అని సంఘటితంగా చెప్తున్నారు, వెలిగెత్తి చెప్తున్నారు. అసంటి ఉపాధ్యాయులు ఇక్కడ ఈ స్కూల్లో ఉన్నారంటే మాకు బాగా సిగ్గు అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఇన్ని రోజులు ఏం చేసినాం అన్న బాధ అనిపిస్తుంది మాకు. అందుకోసం వెంటనే దీనిపైన స్పందించి అధికారులు రావాలి. 3 సంవత్సరాల నుంచి తతంగా నడుపుతున్నారు చేస్తున్నారు కదా, మీరు ఎందుకు అడగలేదు? అయితే ఇంత వెలుగులోకి రాలేదు. ఎందుకు రాలేదు అని అంటే హెచ్ఎం వీళ్ళిద్దరు కలిసి మభ్య పెట్టిండ్రు. ఇప్పుడు పిల్లవాళ్ళు చెప్తున్నారు ధైర్యం వచ్చి వాళ్ళని బెదిరించినట. పిల్లవాళ్ళని బెదిరించారట. ఏ విషయాలు మీరు ఎందుకు చెప్తారు, మీ పేరెంట్స్ చెప్పకూడదు, ఏం జరిగినా చెప్పకూడదు, టీసీస్ పంపిస్తాం, తాట తీస్తాం, ఏదో మాట్లాడడం. ఒక్క పిల్లవాళ్ళు కాదు అండి, తోటి ఉపాధ్యాయురాలు బెదిరించిందట. ఆమె ఏడుస్తుంటూ మాట్లాడింది వాళ్ళ పీఈటీ మేడం గారు. ఇది పద్ధతి కాదు, ఒక స్కూల్ వ్యవస్థలో జరగకూడదు, నేను ఎదిరిస్తాను ముందుకు వస్తే ఆమెను బెదిరించిందట. పాపం నువ్వెందుకు నువ్వున్నావు, మీకు సపోర్ట్ గా మేము ఉన్నాం కదా అని మాట్లాడితే నేను భయపడ్డా, నా మీద ఎటువంటి ఘోరమైన నేరం ఆపరిస్తుందో అని భయపడ్డా గానీ నేను మాత్రం ఎదిరిస్తాను, మీకు సపోర్ట్ గా నేనున్నా, ఇటువంటి వ్యవస్థ ఇంకో నేను జరగని అని మాట్లాడింది. సుమారు మీరు 3 గంటల నుంచి ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు కదా, మీకు కావాల్సిన డిమాండ్ ఏం లేదు. ఇటువంటి వ్యవస్థ ఇంకొకసారి ఏ పాఠశాలలో జరగకూడదు. అలాగే ప్రధానోపాధ్యాయులు మరియు ఆ యాకూబ్కు అతనికి జరిగే శిక్ష చూసే వాళ్లకు వినే వాళ్లకు భయం రావాలి. ఇంకొకడు ప్రపంచ చరిత్రలో ఎవరు చేయకూడదు
అటువంటి పనిష్మెంట్ కావాలి వాళ్ళకి. చెప్పండి మేడం, ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ పాఠశాలలు ఒక విధమైన నమ్మకం కోల్పోతున్నారు. ఇలాంటి సంఘటనలు ఇలా చూస్తున్నారు. ఇలాంటి సంఘటనలు మళ్ళా పునరావృతం కావద్దు అని అంటే ఒకటే విషయం, యాకూబ్ పాషాని ఎన్కౌంటర్ చేయాలి. ఈ హెచ్ఎం కి మెమో ఇచ్చేసాలి, ఆమెకు నౌకర్ లేకుండా వేసి పడేయాలి. అదే విధంగా ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ఎంఈఓ గారిని సస్పెండ్ చేయాలి. ఎందుకంటే 4 రోజుల నుంచి ఇష్యూ జరుగుతున్నా కూడా, అంటే గతంలో కొద్ది రోజుల నుంచి ఇష్యూ నడుస్తుంది. ఈ ఇష్యూ అంతా మొత్తం హెచ్ఎం గారికి తెలుసు కాబట్టి ఎవరైతే నిందితుడు ఎవరైతే ఉన్నాడో వాడిని వెనకేసుకొస్తుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా హెచ్ఎం ని మెమో ఇచ్చేసేయాలి, వాడిని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. చూసారు కదా, ఇది పరిస్థితి. దాదాపు కొరిక్యాల ఉన్నత పాఠశాలలో దాదాపు 3 సంవత్సరాల నుంచి యాకూబ్ పాషా అనే వ్యక్తి బాలికలపై లైంగికంగా వేధిస్తున్నాడు. ఇప్పటికీ హెచ్ఎంకి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినప్పుడు ఈ విషయం బయటకు రానివ్వకుండా చూశారు. ఇప్పటికైనా ఇటు హెచ్ఎం అదే విధంగా యాకూబ్ పాషాపై కఠినమైన చర్యలు తీసుకోవాలని కూడా ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు అదే విధంగా బీజేపీ డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కొరిక్యాల నుండి.